ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వాల్మీకి జయంతి ఎప్పుడు వచ్చింది? అసలు వాల్మీకి ఎవరు? రామాయణానికి వాల్మీకి ఏమి సంబంధం అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము వాల్మీకి జయంతి శరత్ పూర్ణిమ నాడు వస్తుంది. 2025 సంవత్సరంలో వాల్మీకి జయంతి అక్టోబర్ 7వ తేదీ మంగళవారం రోజున జరుపుకుంటాము. వాల్మీకి జయంతిని పర్గత్ దివస్ అని కూడా పిలుస్తారు. వాల్మీకి మహర్షి రామాయణం అనే ఇతిహాసాన్ని రచించాడు. ఇందులో ఉత్తరకాండతో సహా 24,000 శ్లోకాలు మరియు 7 కాండాలు ఉన్నాయి. ఆయనను సంస్కృత భాషకు మొదటి కవిగా, ఆది కవిగా భావిస్తారు. వాల్మీకి త్రేతాయుగంలో జీవించాడు. తన తొలినాళ్లలో వాల్మీకి పేరు రత్నాకర్. అతను జీవనోపాధి కోసం ప్రజలను దోచుకునేవాడు. అతను దస్యు రత్నాకర్గా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి అతడు నారదుని కలిసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. నారదుడు రాముడి నామాన్ని జపించాడు. రత్నాకరుని తన జీవితాన్ని వదులుకోమని ఒప్పించాడు. నారదుడి సలహాను అనుసరించి అతను చాలా సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నాడు. ఆ సమయంలో అతని శరీరం చీమలతో కప్పబడిపోయింది. నారదుడు తిరిగి వచ్చి చీమల పుట్ట నుండి ఆ మునిని బయటికి తీసి అతను చీమల పుట్ట నుండి జన్మించినందున అతనికి వాల్మీకి అని పేరు పెట్టాడు. అతను నారద మహర్షి నుండి రాముడి కథను నేర్చుకున్నాడు మరియు బ్రహ్మదేవుడు దాన్ని కవితా రూపంలో రాయమని ఆదేశించాడు. రాముడు భూమిపై ఉన్న సమయంలో వాల్మీకి అక్కడే ఉన్నాడు. రామాయణం ప్రకారము రాముడు తన వనవాస సమయంలో మహర్షి వాల్మీకిని కలిశాడు మరియు వాల్మీకి మహర్షి రాముడి భార్య సీతకు కూడా ఆశ్రయం ఇచ్చాడు. సీతను రాముడు పరిష్కరించినప్పుడు వాల్మీకి ఋషి ఆమె రక్షించడానికి వచ్చాడు మరియు ఆమె రాముడి కవల కుమారులు లవకుశులకు జన్మనిచ్చింది. లవకుశులకు వాల్మీకి ఆశ్రమంలో రాముడు అశ్వమేధ యాగాన్ని కట్టించాడు. దీని కారణంగా శ్రీరాముడు వాల్మీకి ఆశ్రమానికి రావాల్సి వచ్చింది. ఇక్కడే లవకుశులు వారి తండ్రి శ్రీరాముని మొదటిసారి కలిశారు. తర్వాత వాల్మీకి మహర్షి రాముణ్ణి లవకుశులకు పరిచయం చేశాడు మరియు సీతాదేవి భూమాత ఒడిలోకి వెళ్ళినప్పుడు వాల్మీకి లవకుశలు శ్రీరామునికి అప్పగించాడు. ఒకసారి వాల్మీకి మహర్షి రాతిపై రాసిన రామాయణం చూసి ఆశ్చర్యపోయాడు మరియు ఇంత మంచి రామాయణం ఎవరు రాశారో అని ఆలోచించడం ప్రారంభించాడు. ఇంతలో హనుమంతుడు అక్కడికి వచ్చి ఇది తన రామాయణం అని చెప్పాడు. వాల్మీకి దీనితో బాధపడ్డాడు మరియు నువ్వు రాసిన రామాయణం చదివిన తర్వాత నా రామాయణం ఎవరు చదువుతారు అని హనుమంతుడితో వాల్మీకి అన్నాడు. వాల్మీకి భావాలను తెలుసుకున్న హనుమంతుడు రాళ్లపై రాసిన తన రామాయణాన్ని తీసుకొని సముద్రంలో విసిరాడు. ఇక నుంచి ప్రపంచం మొత్తం నీ రామాయణాన్నే చదువుతుందని, అది ప్రసిద్ధి చెందుతుందని హనుమంతుడు వాల్మీకితో చెప్పాడు. మహర్షి వాల్మీకి తదుపరి జన్మ తులసీదాస్జీ రూపంలో ఉందని మరియు అతడు రామభక్తితో లీనమై రామచరిత్ మానస్ కూడా రచించారని చెప్తారు. చెన్నైలోని తిరువాయూర్లో జరిగే అతిపెద్ద మహర్షి వాల్మీకి ఉత్సవము. ఇది 1300 సంవత్సరాల పురాతన ఆలయం. రామాయణం రాసిన తర్వాత ఋషి వాల్మీకి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారని, ఆ తర్వాత ఆయన పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి నాడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి. వాల్మీకి జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వాల్మీకి జయంతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు అభ్యాసకులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. వాల్మీకి సాహిత్య మేధావిగా మరియు హిందూ సన్యాసిగా చూస్తారు. అతని ఆరాధన మరియు జ్ఞానాన్ని తెస్తుంది. అతని జీవిత సంఘటనలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి మరియు అధర్మాన్ని తోసిపుచ్చడానికి మరియు వారి జీవితాన్ని ధ్యానం మరియు అభ్యాసానికి అంకితం చేయడానికి వారికి నేర్పుతాయి.